వెల్కమ్ బ్యాక్. ఈసారి తెలంగాణ సంబరాలు అంబరానంటున్నాయి. ఎక్కడా రాజీ పడకుండా ప్రభుత్వం వేడుకలకు అన్ని ఏర్పాట్లను చేసింది. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రభల క్రాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినార్. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. దేశంలోనే తెలంగాణ గొప్ప రాష్ట్రంగా అవతరించిందన్నారు కేసీఆర్. 3 ఏళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు ముఖ్యమంత్రి. రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులందరికీ హృదయపూర్వకంగా నివాళులు సమర్పిస్తున్నాను. ఏ ఆశయం సిద్ధించాలని మనం మహోద్యమం నడిపించామో, సాధించుకున్న రాష్ట్రంలో ఏ స్వప్నాలు ఫలించాలని తపించామో ఆ ఆశలు, ఆ ఆకాంక్షలు అన్నింటినీ నెరవేర్చుకునే దిశగా తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో పురోగమిస్తున్నది. సకల వనరులతో శోభించే సుసంపన్నమైన ప్రాంతం మన తెలంగాణ. కానీ తెలంగాణకున్న ఆర్థిక ప్రతిపత్తి సమైక్య రాష్ట్రంలో మరుగున పడింది. తెలంగాణ రాష్ట్రం అవతరిస్తే దేశంలోనే ఒక ధనిక రాష్ట్రంగా విలసిల్లుతుందని నేను ఉద్యమ సమయంలోనే పదే పదే ప్రకటించాను. ఆనాటి నా మాటలు ఈనాడు అక్షరాలా నిజం అయ్యాయి. ఇటీవల కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వెల్లడించిన నివేదిక ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో మన తెలంగాణ రాష్ట్రం 17.82 17.82% ఆదాయం వృద్ధి రేటుతో దేశంలోనే అగ్రగామిగా నిలవడం మనందరికీ గర్వకారణం. మన రాష్ట్ర అభివృద్ధికి శుభసూచకం. ఇది గడిచిన 3 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన ప్రణాళికాబద్ధమైన విధానాల వల్ల, మనం పాటించిన ఆర్థిక క్రమశిక్షణ వల్ల వచ్చిన ఫలితమని నేను సగర్వంగా ప్రకటిస్తున్నాను. సంపదను సృష్టించడంలోనే కాకుండా ఆ సంపదను సమానత్వం, సామాజిక న్యాయం ప్రాతిపదికలుగా ప్రజలకు పంపిణీ చేయడంలోనూ, అభివృద్ధి ఫలితాలను అట్టడుగు వర్గాల ప్రజల దాకా చేర్చడంలోనూ
మన రాష్ట్రం అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిందని తెలియజేయడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. రాష్ట్ర అవతరణ జరిగిన తర్వాత అతి తక్కువ వ్యవధిలోనే తెలంగాణ ప్రభుత్వం సకల జనులకు సంక్షేమాన్ని పంచింది. పేద ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. 40,000 కోట్ల రూపాయలతో 35 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో సింహభాగాన్ని ప్రజా సంక్షేమానికే వెచ్చిస్తున్నది. 40 లక్షల మంది అసహాయులకు ఆసరా పెన్షన్లు అందిస్తున్నది. పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం అమలు చేసుకుంటున్నాం. పేదలు కడుపు నిండా అన్నం తినాలని ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోల బియ్యం అందించుకుంటున్నాం. బడుగులు ఆత్మగౌరవంతో జీవించడానికి డబుల్ బెడ్రూములు నిర్మించబడుతున్నాయి. చదువుకునే పిల్లలందరికీ సన్న బియ్యం బువ్వ అందించబడుతున్నది. పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించేందుకు గాను కొత్తగా 512 రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేసుకున్నాం. ఎస్సీ మహిళల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు నడుపుతున్నట్లే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ప్రారంభిస్తున్నామనే సంతోషకరమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఎస్సీ ఎస్టీల జనాభా శాతానికి అనుగుణంగా ప్రత్యేక ప్రగతి నిధిని ఏర్పాటు చేసుకుని ఆయా వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేసుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించి వారి జీతాలు భారీగా పెంచుకున్నాం. స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ ఎవరూ చేయని విధంగా లాయర్లు, జర్నలిస్టుల సంక్షేమం కోసం బడ్జెట్లో నిధులు కేటాయించుకున్నామనే విషయాన్ని తెలియజేస్తున్నాను. పేద మహిళలకు ఉపయోగపడే మరో 2 మానవీయ నిర్ణయాలను రాష్ట్ర అవతరణ ఉత్సవాలను పురస్కరించుకొని అమలు చేసుకోబోతున్నాం. తమకంటూ ఎవరూ తోడులేక కష్టాలు అనుభవిస్తున్న ఒంటరి మహిళలకు ప్రతి నెల 1000 రూపాయల జీవన భృతి ఎల్లుండి నుంచి లభిస్తుంది. ఈ భృతి వారికి ఎంతో ఓదార్పునిస్తుందని ఆశిస్తున్నాను. మాతా శిశు సంరక్షణ కోసం ఉద్దేశించిన 15,000 రూపాయల విలువైన కేసీఆర్ కిట్ అనే పథకం రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. పేదరికం అనుభవిస్తున్న మహిళలు నెలలు నిండిన తర్వాత కూడా కుటుంబం గడవడం కోసం కూలీ పనులకు వెళ్తున్నారు. గర్భం దాల్చిన సమయంలో మహిళలకు మంచి ఆహారం, విశ్రాంతి అవసరం. అందుకే గర్భిణీ స్త్రీల కూలీకి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండి పోషకాహారం తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుని పండంటి బిడ్డలకు జన్మనివ్వాలనే తలంపుతో కేసీఆర్ కిట్స్ అనే పథకం ప్రారంభిస్తున్నాం. ఈ పథకం ద్వారా గర్భిణీ దశలో స్త్రీలు కూలీ పనులకు వెళ్ళలేక కోల్పోయే ఆదాయాన్ని ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. గర్భిణీ స్త్రీలకు 3 విడతలుగా మొత్తం 12,000 రూపాయలు అందుతాయి. వారు గనక ఆడపిల్లలకు జన్మనిస్తే ప్రోత్సాహకంగా ఆ తల్లికి మరో 1,000 రూపాయలు అదనంగా ప్రభుత్వం అందిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం పెరగాలని, తద్వారా బాలింత మరణాలు, శిశు మరణాలు సంభవించకుండా ఉండాలని, మరీ ముఖ్యంగా భ్రూణ హత్యలు నిరోధింపబడాలని ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆశిస్తున్నది. ప్రసవానంతరం తల్లి, పిల్ల క్షేమంగా ఉండాలనే తలంపుతో వారిరువురి సంరక్షణకు ఉపయోగపడే విధంగా 16 వస్తువులతో మదర్ అండ్ బేబీ కిట్ను ప్రభుత్వం అందజేస్తుంది. ఈ కిట్లో 3 నెలలకు సరిపోయే విధంగా తల్లి బిడ్డలకు అవసరమైన బట్టలు, నాణ్యమైన బేబీ సోప్సు, బేబీ ఆయిల్, బేబీ పౌడర్, దోమతెర, ఆట వస్తువులు, నాప్కిన్స్, డైపర్సు తదితర వస్తువులు ఉంటాయి. ఇది మాతా శిశువులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆత్మీయమైన కానుక. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం.
జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు కొనసాగుతాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆవిర్భావ సంబరాలు అంబరాన్నంటాయి. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన సంబరాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగరవేసి సంబరాలను ప్రారంభించారు. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఆ తర్వాత సీఎం కేసీఆర్ భద్రతా బలగాల సైనిక వందనం స్వీకరించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు శాఖల్లో ప్రతిభ చూపిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఉద్యోగులకు శాలువా కప్పి ప్రభుత్వ పురస్కారాన్ని అందించారు. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రభల క్రాంతిరేఖ రామప్ప కాకతీయ కళా ప్రబల క్రాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినార్ తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వివరించారు. వచ్చే యాసంగి నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించనున్నట్లు సీఎం కేసీఆర్ వివరించారు. ముక్కోటి గొంతుకలు ఒక్కటై వ్యవసాయం దండుగ కాదు పండుగ నిరూపించడానికి ఇప్పటిదాకా తీసుకున్న చర్యలు మాత్రమే సరిపోవు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ప్రభుత్వం చాలా రకాలుగా ఆలోచనలు చేసింది. వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులతో విస్తృతంగా చర్చలు జరిపింది. నిర్ధారించుకున్న పటిష్టమైన కార్యాచరణ అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 1 రైతాంగాన్ని సంఘటిత శక్తిగా మార్చడం, 2 ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి పుష్కలంగా సాగునీరు అందించడం, 3 నాణ్యమైన విద్యుత్తు వ్యవసాయానికి సరఫరా చేయడం, 4 ఎకరానికి 8,000 చొప్పున వ్యవసాయ పెట్టుబడి ప్రభుత్వమే అందించడం, రాష్ట్రం మొత్తాన్ని పంటల కాలనీలుగా విభజించడం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం. ఈ 6 విషయాల్లో ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రూపొందించింది. ఎవరు తయారు చేసిన వస్తువులకు వారే ధర నిర్ణయించగలుగుతున్నప్పటికీ రైతులు పండించిన పంటలకు మాత్రం
దళారులు ధర నిర్ణయిస్తున్నారు. రైతులు సంఘటితంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. అసంఘటితంగా ఉన్న రైతులను సంఘటిత శక్తిగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వమే పూనుకున్నది. 5,000 ఎకరాలకు ఒకరు చొప్పున అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారులను నియమించింది. వారిప్పుడు గ్రామాల్లో సర్వే చేస్తూ భూముల వివరాలు, రైతుల వివరాలు నమోదు చేస్తున్నారు. సర్వే పూర్తయిన వెంటనే గ్రామంలోని రైతులందరూ సభ్యులుగా గ్రామ రైతు సంఘాలు ఏర్పాటు చేయబడతాయి. గ్రామ రైతు సంఘాల సమాహారంగా మండల రైతు సమాఖ్యలు, మండల రైతు సమాఖ్యల సమాహారంగా జిల్లా రైతు సమాఖ్యలు, జిల్లా రైతు సమాఖ్యల సమాహారంగా రాష్ట్ర రైతు సమాఖ్య ఏర్పాటు అవుతుంది. రైతాంగం అధిక దిగుబడులు సాధించడానికి అవలంబించవలసిన ఆధునిక శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అందించడంలోనూ, పండించిన పంటకు గిట్టుబాటు ధర లభింపజేయడంలోనూ ఈ రైతు సంఘాలు విశేషంగా కృషి చేస్తాయి. కొన్ని శక్తులు ప్రాజెక్టులను అడ్డుకునే దుష్ట ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ ప్రతి ఏటా 25,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ కోసం బడ్జెట్లో కేటాయిస్తూ వీలైనంత తొందరగా సాగునీరు అందించడానికి ప్రాజెక్టు